నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసేది ఎందుకు? నాగపంచమి 2024 హిందూ పురాణాల ప్రకారం పరమేశ్వరుని మెడలో పాముని ధరించి తిరుగుతాడు. శ్రీ మహావిష్ణువు శేషనాగుపై నిద్రిస్తారు. అందుకే నాగదేవత పాములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుపుతుంది. అందుకే పాములను పరమేశ్వరుని అంశగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా నాగపంచమి, నాగుల చవితి వంటి ప్రత్యేకమైన రోజుల్లో లేదా ఏదైనా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు పుట్టకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలను చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి పండుగను జరుపుకుంటారు. అయితే కేవలం పండుగ సమయంలో పుట్ట దగ్గరికి వెళ్ళి పాములకు పాలను ఎందుకు పోస్తారు? ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించడాన్ని ఎందుకని ఆచారంగా భావిస్తున్నారనే విషయాలు ఇప్పటికీ జనరేషన్ చాలామందికి తెలియదు. ఈ సందర్భంగా నాగపంచమి రోజున పుట్ట దగ్గర వెళ్ళి పాములకు ఎందుకు పాలు పోస్తారు, ఎలాంటి నైవేద్యాలను సమర్పిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే తెలుసుకోండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం శుక్లపక్షంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకిరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము పుట్టినరోజు శ్రావణ శుద్ధ పంచమి రోజు భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు. దీనికి శ్రీహరి అంగీకరించడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణమాసంలో శుక్లపక్షంలో రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మనకు పాములు అనేవి ఎక్కువగా వ్యవసాయ భూముల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి వాటంతటవే పుట్టలోనూ ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటాయి. అదే సమయంలో వ్యవసాయ భూముల్లో పంటలను నాశనం చేసే పురుగులను, కీటకాల నుండి పొలాలకు రక్షణ కల్పిస్తాయి. అయితే పాములను మనం చూసినప్పుడు వాటికి ఏదైనా అపాయం చేస్తామని భయంతో అవి మనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. అదేవిధంగా మనం కూడా పాములను చూడగానే ఎక్కడ కాటేస్తుందనే భయంతో వాటిని చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో మానవుల చేతిలో ఎన్నో పాములు చనిపోతూ ఉండేవి. అయితే మన పెద్దలు వీరిద్దరి మధ్య ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం నాగపంచమి రోజు లేదా నాగుల చవితి ఇంకా ప్రత్యేకమైన పండుగ రోజుల్లో పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారు. ఇలా పుట్టలో పాములకు పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్పదోషాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. మరోవైపు అన్నదాతలకు ఎంతోగానో సహాయపడే నాగజాతి అంతరించిపోకుండా మనం రక్షించుకోవచ్చు. మన శరీరాన్ని ఒక పుట్టగా భావిస్తే ప్రతి ఒక్కరిలోనూ 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటారు. ప్రతి ఒక్కరి శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని పిలుస్తారు. వీటిలో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇది మన శరీరంలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలనే విషయాల్ని కక్కుతూ మనిషిలోని సత్యగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకే నాగపంచమితో పాటు ప్రత్యేకమైన పర్వదినాల్లో పాములను ప్రత్యక్షంగా జీవించే పుట్టలో పాలు పోస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం నాగపంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అలాగే కుజదోషం, కాలసర్పదోషాలకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకే నాగదేవతలు ఉండే పుట్టలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వడం వల్ల వైవాహిక సమస్యలు తొలగిపోతాయని, గర్భదోషాలన్నీ మాయమవుతాయని చాలామంది నమ్ముతారు. ఈ పాములు ధరణిలోని అంతర్భాగంలో జీవిస్తూ భూసారాన్ని కాపాడతాయని, అందుకే వీటిని దేవతలుగా నమ్ముతారు. మీరు నివాసం ఉండే ప్రదేశంలో పాముల పుట్ట లేకపోతే మీ ఇంట్లోనే బియ్యం పిండితో నాగమూర్తులను తయారు చేసి వాటికి కూడా శాస్త్రపరంగా నైవేద్యాలను సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరడంతో పాటు
మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ముందుగా అందరికీ నవల జ్యోతి నవల పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.